దరిద్రానికి ఇలా రంగులు వేసేసి అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసేసి పిల్లల జీవితాలతో ఇలాంటి కంపెనీస్ ఆడుకుంటున్నాయి. గవర్నమెంట్ కూడా కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్ కేర్ మీద అని ప్రచారం ఆపేసి ఇలాంటి కంపెనీస్ని స్టాప్ చేస్తే అందరూ బాగుపడతారు. ఇలాంటివి ఒకసారి మీ టంగ్ మీద పెట్టుకొని చూడండి, ఎంత కలర్ వచ్చేస్తుందో. జస్ట్ షుగర్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ తప్ప దీంట్లో ఏమీ ఉండవు. ఈ మధ్యన చూస్తున్నాం జస్ట్ 15 years 20 years వాళ్ళకే మోకాలు నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని, ఈవెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా ఏదో 50 years తర్వాత అనుకోకండి, చిన్న చిన్న పిల్లలకి కూడా వస్తున్నాయి. ఎస్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఓవర్ ఈటింగ్ అండ్ షుగర్ లెవెల్స్ వల్ల. సో ప్లీజ్ పేరెంట్స్, మీ పిల్లలకి ఏం పెడుతున్నారని చిన్న అవగాహన పెంచుకోండి. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది చాలా మీ చేతుల్లో ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి బుద్ధి లేదు, అది మనం కంట్రోల్ చేయలేం, గవర్నమెంట్ని కంట్రోల్ చేయలేం. ఎవరో ఏదో ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు స్టాప్ చేయట్లేదు, ఇవన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం మన పిల్లలకి ఎందుకు ఇస్తున్నాం అనే బేసిక్ ఆలోచన చూసుకోండి. పిల్లలకైతే ఇలాంటివి అస్సలు ఇవ్వకండి. జస్ట్ ఏది ఇచ్చేటప్పుడైనా దాని వెనకాల ఇంగ్రీడియంట్స్ చదవండి. దీంట్లో జస్ట్ 100 grams 77 grams ఓన్లీ షుగర్స్, మిగతావన్నీ కలరింగ్ ఏజెంట్సే. దీంట్లో చెత్త తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటివి అమ్మే వాళ్ళు కూడా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లలు ఉన్న కమ్యూనిటీస్లో కానీ, చిన్న చిన్న షాప్స్లో కానీ మీకు వచ్చే ప్రాఫిట్ దీని మీద ఒక 50 paise 1 rupee ఉంటుంది, కానీ దీనిపైన ఫ్యూచర్ ఇంపాక్ట్ పిల్లలకి చాలా ఉంటుంది. గవర్నమెంట్